వంటల అభిరుచి నవదుర్గ వంటల పోటీ. నవ్వుతోంది, టెన్షన్ తగ్గినట్టుంది. స్టార్ట్ చేద్దామా? తగ్గింది. వెరీ గుడ్. టైం స్టార్ట్ చేసేనా మరి? ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయాలి. ఎందుకు నీకు చెల్లెలు దొరికిందా శ్రీవాణి? కాదు, బాగా కనిపెట్టారండి మీరు. అంటే జనరల్ గా మన లక్షణాలకు దగ్గర ఉన్న వాళ్ళు దొరకగానే కొద్దిగా మనసులో ఫీలింగ్స్ బయటకు వస్తాయి కదా. అదే కదా, మనకి దగ్గరలో కాదు, మనకన్నా తక్కువ కదా అని చెప్పేసి ఆనందపడిపోతున్నా. అదే అర్థం అవుతుంది, నీ ఫేస్ లో కనిపిస్తుంది అది. ఎండుమిరపకాయలు వేగుతూ ఉండగా అమ్మాయిని కంగారు పెట్టక, అసలే కొత్త అమ్మాయికి. వేయాలి. ఓకే, ఇంట్లో ఏ వంటలు చేస్తూ ఉంటావు అమ్మో? వెజిటేరియన్ అన్నీ చేస్తూ ఉంటాను. వెజిటేరియన్ అన్ని చేస్తూ ఉంటావా? ఓకే. ఫ్రీ టైం దొరికినప్పుడల్లా కుక్ చేస్తూ ఉంటాను నేను. అవునా? ఎలాంటి వంటలు చేస్తూ ఉంటావు? బ్రెడ్ మీద జామ్ పెట్టి ఇవ్వడం? అలా చేయను, జామ్ మీద బ్రెడ్ పెట్టి. ఇది చాలా కొత్త రకమైన వంట, ఎప్పుడు ట్రై చేయకండి అసలు. ఆనియన్స్ ఉంటాయి కదా, తరిగిన ఆనియన్స్ వేయాలి. బాబాయ్ భయం వేస్తుంది నాకు. నయం ఇవిడికి ఏ ఫ్రై ఐటమో ఇవి నేర్పించి పంపించలేదు వాళ్ళ మమ్మీ, లేకపోతే అయిపోతుంది మనం. నీకు అక్కలు చెల్లెళ్ళు ఉన్నారమ్మో? ఎవరు లేదు, నేను ఒక్కతినే. మా ఫ్యామిలీ ఎంత లక్కీయో వాళ్ళందరూ. లేకపోతే అంటే పాపం మీ మమ్మీ అనుకో, ఉంటే ఫస్ట్ ఎవరైనా అక్కలకి అన్నలకి లేకపోతే తమ్ముళ్ళకి పెట్టేస్తారు కదా. మమ్మీ డాడీకే ఫస్ట్ పెడతాను. అంటే నీకు ఎవరు లేరు కాబట్టి. అన్నయ్య తమ్ముడు ఉన్నారు నాకు. తెలుగు అర్థం కావట్లేదా నీకు? అక్క చెల్లి లేదు కదా. అమ్మో అసలు సూపర్. ఈవిడ కాదు ఈ అమ్మాయి, అక్క చెల్లి అంటే ఇంకా అక్క చెల్లి అన్నట్ట. లేదు అన్న తమ్ముడు ఉన్నాడని చెప్పాలి కదా. అంటే సిబ్లింగ్స్ వేరే, మళ్ళీ జెండర్ డిఫరెన్స్ వస్తుంది కదండి. చెప్పు, ఇంత క్లారిటీతో ఉన్నావా? ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చెప్తుంది, కొంచెం సాల్ట్ వేయాలి. ఏంటది? కరివేపాకు కొత్తిమీర రెండు కలిపేస్తున్నాను. కొంచెం కొంచెం. వంట వచ్చా? వంట చాలా బాగా వచ్చు. మరి ఎందుకు వంట రానోళ్ళ మాట్లాడుతున్నావు? ఇంట్లో డైరెక్ట్ ఇలా తీసేసుకుంటారు, ఎవరు చూడరు కదా ఎలా చేస్తుంది. అంటే తీసుకెళ్ళిపోవడమే, అంతేనా? అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే వేగుతూ ఉంటే నేను ఒక జోక్ చెప్తాను. జోక్ ఏంటంటే ఇది వేస్తూ చెప్తాను. చెప్పు. ఇదేంటంటే క్యాష్యూ పౌడర్ అన్నమాట. అది వేయించి పౌడర్ చేసావా? ఉట్టి అలాగా వేయించి పౌడర్ చేశాను. ఓకే. సో జోక్ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. వెంగప్ప, ఇంకోటి పేరేమో కృష్ణప్ప. అయితే కృష్ణప్ప వెంగప్ప దగ్గరికి వెళ్ళి ఒక డౌట్ అడుగుతాడు. అరే మీ ఆవిడ మీ పిల్ల ఇద్దరు గొడవ పడుతుంటే నువ్వు ఎవరి పక్కన నుంచి ఉంటావురా అంట. ఆవిడ పెళ్ళం అంటే ఇద్దరు ఒకళ్ళే. మీ ఆవిడ మీ పిల్లం కాదు, మీ ఆవిడ మీ మమ్మీ అంటే ఆవిడ అమ్మ. వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే నువ్వు ఎవరి పక్కన నుంచి ఉంటావురా అని అడుగుతాడు. అడుగుతుంటే వీడేం చెప్తాడు? ఇంకెవరి పక్కన నుంచి ఉంటాను, గోడ పక్కన నుంచి ఉంటాను. ఇప్పుడు ఆలు ఉంటుంది కదా, ఆలు వేయాలి. ఇందులో సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ వేయాలి. ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసావు. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొబ్బరి పాలు ఉంటాయి కదా, జనరల్ గా కొబ్బరి పూజలు చేసినప్పుడు దేవుడికి కొబ్బరి కొడతారు కదా, కొబ్బరికాయ పోకుండా ఇలా చేసుకొని వండుకోవచ్చు. యాక్చువల్గా కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉంటాయి అన్నమాట. హెయిర్కి కానీ ఐకి కానీ కొబ్బరి పాలు చాలా మంచివి. ఇంట్లో ఉత్తి కొబ్బరి తినమంటే ఎవరు తినరు కదా. షుగర్ వేసి పెట్టినా కూడా జస్ట్ కొంచెం తింటారు కానీ ఎక్కువ తినరు. ఇలా మనం చేసుకునే వంటల్లో తింటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. దీన్ని మూత పెట్టాలి. పెట్టమా? ఇలా ఒక అరగంట ఉడితే సరిపోతుంది? లేదు, ఒక 5 minutes, 2 minutes. ఈ లోపల ఇంకో జోక్ చెప్తాను. ఇంకో జోక్ ఎందుకు, వేరే ఏమైనా చేయరాదు? ఆ జోకులు నవ్వాలో వద్దా అని పాపం. పాట మధ్యలో నుంచి పాడితే అదేం పాట? మధ్యలోంచా? మధ్యలోంచి పాడితే కలగంటున్నా నన్నే నే కలగంటున్నా, కాదంటానా నన్నే నే కాదంటానా, నా కోసం నువ్వు పుట్టావని, నా ప్రాణం నువ్వయ్యావని, ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా కలగంటున్నా నన్నే నే కలగంటున్నా, కాదంటానా నన్నే నే కాదంటానా.
ఇదేం పాట ఇది మధ్యలోంచి పాడినట్లేదు, మధ్యలో నుంచే పాడినట్టుంది. అదేదో నువ్వే పాడేమని మొత్తం. పాడనా? పాడు. మూగ మనసే మాట్లాడుతుంది ప్రేమ ఎంత బాగా. ఇది మధ్యలో చరణంలా ఉంది కదా. ఏ ఆ సినిమా? పాట నవవసంతం అని. ఇది ఇంకొంచెం ఉడకాలి. ఇంకేమన్నా పాటలు పజిల్స్ ఉన్నాయా? అవునా? ఉంటే చెప్పి పాడే పాడే. ఇంకో పాట ఇది మీరు ఈజీగా కనిపెడతారు. చూద్దాం. శేషతల్పసుకనే అదే కదా. మరి ఎలా అనుకుంటున్నావు మమ్మల్ని? ఏమనుకుంటున్నావు? ఈజీగా అడిగితేనేమో నాకు రాదా అంటారు. పోరి కొంచెం ఆలోచించేలా ఆడుదామంటే ఇంతలా ఆడుతారు. సరే మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇది ఒకటే ఒక పదం, అది లేకపోతే నెక్స్ట్ సృష్టి లేదనమాట. సృష్టి అంటే జననం. ఇంకొక జననం అంటే పుట్టడం అంటే జననం అంట. జననం అంటే అంటే ఒక మనిషి పుట్టడం లేదనమాట ఈ ఒక్క వర్డ్ లేకపోతే. అదేంటి ఆ వర్డ్ చెప్ప. స్త్రీ. రైట్ కరెక్ట్ ఆన్సర్. అవకాశం ఇచ్చాం, బాగా ఉపయోగించుకున్నాం. ఇవ్వాల తీసుకున్నారు ఆవిడ. కాదు శ్రీవాణి, త్వరగా చెప్పబోతే ఆ కర్రీ అవ్వదని త్వరగా చెప్పేసా. చూసావా, నీ కర్రీ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఉమా. తీసేద్దామా? తీసేద్దాం. నేను హెల్ప్ చేస్తాను నీకు. అది కర్రీలా లేదు కదా, ఫ్రై అయినట్టుంది వాణి. కూర కదా, ఇటు కూర. ఇది కొంచెం ఉంది. ఏముంది అంటే మా వైపు కూడా ఇలానే కూరలు వండుకుంటారు. అమ్మ ఇక ఇద్దరు ఒక బస్సే దిగారే ఎక్కి. ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు. ఓకే పొడి కూర. ఓకే, మొత్తానికి ఆలు కొబ్బరి పాల కూర రెడీ అయిపోయిందండి. టైం ఏమో 14 minutes 55 seconds అయింది. జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈ కూర ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. ఆలు కొబ్బరి పాల కూర తయారు చేయు విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. జీడిపప్పు పొడి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతే, ఆలు కొబ్బరి పాల కూర రెడీ. ఓకే, తయారీ విధానం చూసారు కదా. ఉమా తీసుకెళ్ళు. ఏంటి అమ్మాయి గారు అలా డల్ అయిపోయారు? అమ్మాయి గారు ఏమైంది? బాగానే ఉన్నారు కదా. కంగ్రాట్స్. కంగారు చేసి దాన్ని ఏం చేస్తావు అనుకున్నాం కానీ బాగానే చేస్తాం. టేస్ట్ అయితే బాగుంది. ఓకే, వెళ్ళు, చక్కగా వెళ్ళి అక్కడ కూర్చో. ఓకే, సో చక్కగా 3 వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. మరి ఇంకో 4th ఒకటి. పార్టిసిపెంట్. ఓకే, మరి ఇప్పుడు మన ముందుకు రాబోతున్న లాస్ట్ అండ్ ఫైనల్ పార్టిసిపెంట్ ఎవరంటే? హాయ్ అండి, నా పేరు అనిత. నేను నవదుర్గ వంటల పోటీలో సెలెక్ట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఇందులో విన్ అవుతానని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. హాయ్, ఐఎమ్ వరప్రసాద్. షీఈ్ మై వైఫ్. తను వంటలు చాలా బాగా చేస్తుందండి. తను విన్ అవ్వాలని ఆశిస్తున్నాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న. ఓకే, మరి ఈ రోజు లాస్ట్ పార్టిసిపెంట్ అనితను పిలిచేద్దామా? పిలిచేద్దామా? అనిత గారు. అనిత గారు రండి. హాయ్, బాగున్నారా? చాలా బాగున్నారు. అలా ఓకే. దగ్గర మెరుస్తూ ఉన్నారు. మెరుస్తున్నారు కదా. సో ఈ మెరుపులోకే మరి వంట నేను ఈరోజు చేసేది మొగలాయ్ మటర్ పన్నీర్. మొగలాయ్ మటర్ పన్నీర్. పన్నీర్. ఓకే, మరి దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. చెప్పండి. మొగలాయ్ మటర్ పన్నీర్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొగలాయ్ మటర్ పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటోలు 2, ఎండుకారం తగినంత, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. మొగలాయ్ మటర్ పన్నీర్కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. స్టార్ట్ చేద్దామండి అనిత గారు. ఓకే అండి, ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ఫస్ట్గా టైం ఆన్ చేసి తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. ఓకే, రెడీ, స్టార్ట్. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే, డైరెక్ట్ వేసేస్తారా అలాగా? కొంచెం విరిపి వేస్తే లాస్ట్గా మీరు చూస్తారు కదా.
చూడండి తెలుస్తుంది. మూత పెట్టేద్దాం మనం. పచ్చిమిర్చిని ఇట్లా ఫ్రై చేసుకుందాం. ఓకే. ఇదేంటండి పేస్ట్? ఇది ఏంటంటే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేయాలండి. చేసేసి దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా డీప్ ఫ్రై చేసినట్టున్నారు. ఈ కలర్ రావాలా మనకి? అవునండి. ఓకే. సో ఈ కర్రీకి ఫస్ట్ పచ్చిమిరపకాయలు అలా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం తాలింపు దినుసులు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం ఆనియన్ పేస్ట్. ఓకే. కొంచెం అల్లం పేస్ట్. అల్లం వెల్లుల్లి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. నెక్స్ట్ కొంచెం టమాటా ప్యూరీ వేసేద్దాం. టమాటో ప్యూరీ. ఓకే. ఇదండి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు నైట్ నానబెట్టేస్తాం. నైట్ నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసేస్తాం. ఎండు కొబ్బరి అయితే నైట్ నానబెట్టాలండి. పచ్చి కొబ్బరి అయితే మార్నింగ్ జీడిపప్పులో కలిపేసి గ్రైండ్ చేస్తాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. తప్పకుండా చూడండి. చాలు. చాలా. కొంచెం బఠానీ వేసుకుందాం. ఓకే. కొంచెం సాల్ట్. కొంచెం కారం. అది కారమా? ఏం కారం ఇది? ఇది మాకు ఊర్లో తయారు చేసిన కారం అండి. ఊర్లో ఎండుమిర్చి ఉంటుంది, దాన్ని చేస్తారండి. మసాలా కారం అట్లాగా? ఎండు కారమే. ఊర్లో సపరేట్గా ఎండుమిర్చి అంటే పొలంలో డైరెక్ట్ అమ్మ వాళ్ళు. ఓకే. అలా అత్తయ్య వాళ్ళది అది. నెక్స్ట్ పసుపు. కొంచెం పసుపు. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి. ఓకే. సో పచ్చి బఠానీలు ఉడికించకుండా డైరెక్ట్ వేసి డైరెక్ట్గా వేసాను. ఏం కావాలి? ఈ కప్పు వాటర్ కావాలి. ఓ. ఇప్పుడు ఈ వాటర్ పోసేసుకుందాం. మనకి ఇది కొంచెం గ్రేవీ టైప్లో కావాలి కాబట్టి. ఓకే. ఓకే, ఇక్కడ పెట్టినా అలా ఎంతసేపు ఉడకాలండి? అది ఒక్క 2 మినిట్స్ చాలు. ఇది పెరుగండి. దీన్ని బాగా బీట్ చేయాలి. ఓకే. బీట్ చేసి ఇందులో వేసేయాలి. ఓకే. నెక్స్ట్ పన్నీర్ వేసేసుకుందాం. ఓకే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక వేయించుకొని పెట్టుకున్న మిర్చి ఉంది కదా, దాన్ని కూడా వేసేస్తాం. కొంచెం మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. చూద్దామా? చూద్దామండి. అయిపోయిందండి? అయిపోయింది. దీంతో తీయండి. ఓకే అండి, రెడీ అయిపోయిందండి. రెడీ? ఓకే. సో మరి మొత్తానికి 15 minutes 52 seconds అయింది మీ డిష్. ఓకే. ఓకేనండి. మరి వేడివేడిగా మొగలాయ్ మటర్ పన్నీర్ రెడీ. టేస్ట్ చూసే ముందు ఈ పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. మొగలాయ్ మటర్ పన్నీర్ తయారు చేయు విధానం. పచ్చిమిరపకాయలను నూనెలో వేయించి ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను వేయించి పేస్ట్ చేసి ఉంచాలి. పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ చేసి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తాలింపు దినుసులు, ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో కొబ్బరి, గసగసాలు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చి బఠానీ, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి కలపాలి. దీనిలో మరికొన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు వేసి బాగా కలిపి పన్నీర్ ముక్కలు, కొత్తిమీర, ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. కొద్దిసేపు మగ్గనిచ్చి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే మొగలాయ్ మటర్ పన్నీర్ రెడీ. మొగలాయ్ మటర్ పన్నీర్ తయారీ విధానం చూసారు కదా. తీసుకెళ్లి చక్కగా జడ్జెస్ కి టేస్ట్ చూపించి వచ్చి బాగుంది కానీ కొంచెం పులుపు ఎక్కువైంది. అలాగే కొంచెం మసాలాలో కూడా కొంచెం తేడాగా ఉందండి. బట్ టేస్ట్ బాగుంది. ఓకే. ఓకే. వెళ్ళి అక్కడ కూర్చోండి. గీత, సక్సెస్ఫుల్ గా 4 వంటలు అయిపోయాయి. ఎస్. సో నెక్స్ట్ రాజుగారి కార్వింగ్ ఉంది అండ్ మన స్పెషల్ గెస్ట్ స్పెషల్ Special పర్ఫార్మెన్స్ performance ఉంది. ఉంది. కానీ దానికంటే ముందు Break. బ్రేక్ తీసుకుందాం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి నవదుర్గ వంటల పోటీలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. మిగతా ముగ్గురు కూడా బాగానే చేశారు కానీ మీరు చిన్న చిన్న విషయాలు పట్టించుకోలేదు అంటే మర్చిపోయారు.